హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విలేగి ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈరోజు చెప్పాలనుకున్న కాన్సెప్ట్ వచ్చేసి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. అంటే ఇది యూపీఎస్ ఫ్రెండ్స్. అంటే రీసెంట్గా మనకు గవర్నమెంట్ అనేది గెజిట్ ఆర్డర్ ఇచ్చింది. ఏంటంటే ఇది డిఫాల్ట్ స్కీము. ఇందులో కొన్ని చెప్తా ఫ్రెండ్స్ ఏమేమి ఉన్నాయంటే, అసలు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంది, అసలు రెగ్యులేషన్స్ ఏంటివి, అండ్ యూపీఎస్ ఎవరికి అవసరం అసలు యాక్చువల్గా. ఇది డిఫాల్ట్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ఎన్పిఎస్ అంటే ఏమిటి, అసలు ఎన్పిఎస్ దానికి దీనికి కంపారిజన్ ఏంటి, కొంచెం చెప్తాను కొన్ని పాయింట్స్. అండ్ అడ్వాంటేజెస్ అంటే యూపీఎస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ అంటే దానివల్ల ఎంత మనకు కార్పస్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా. అండ్ కన్క్లూజన్ అంటే ఫైనల్గా ఏం చెప్తారు ఫ్రెండ్స్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది ఎవరికి మంచిది లేకుంటే ఎవరికి మంచిది కాదు అనేది చెప్తారు ఫ్రెండ్స్. అండ్ ఇందులో మనకు వచ్చేసి చెప్తారు ఫ్రెండ్స్ అంటే ఎన్పిఎస్ అనేది మనం కంట్రిబ్యూటరీ బెనిఫిట్ సిస్టమ్. అంటే మనం ఎంత కంట్రిబ్యూట్ చేసినా దానికి అనుకూలంగా మనకు అనేది యాన్యుటీ కానీ లేకుంటే లంసమ్ కానీ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ యూపీఎస్ అనేది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది కంట్రిబ్యూటరీ ప్లస్ డిఫైన్డ్ బెనిఫిట్. అంటే కంట్రిబ్యూటరీ బెనిఫిట్, డిఫైన్డ్ బెనిఫిట్. అంటే ఇందులో డిఫైన్డ్ బెనిఫిట్ అంటే ఇందులో మనకు మినిమం వచ్చేసి మనకు పెన్షన్ వచ్చేసి 10,000 ఫ్రెండ్స్. అంటే ఇంతకంటే తక్కువ రాదు. ఒకవేళ అంతకంటే తక్కువ వస్తే కూడా దానికి మనకు దాన్ని రౌండ్ చేసి 10,000 ఇస్తారు ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ ఒక కండిషన్, ఇందులో ఆ ఎంప్లాయీ యొక్క సర్వీస్ అనేది అందులో జాయిన్ అయిన తర్వాత ఒక 10 years ఉండాలి. అంటే యూపీఎస్ జాయిన్ అయిన తర్వాత 10 years ఉండాలి ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే మనం ఒకటే చెప్తాం ఫ్రెండ్స్, అసలు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది డిఫాల్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ స్కీము. కాబట్టి April 1, 2025 తర్వాత ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు బై డిఫాల్ట్ స్కీమ్ అనేది. ఈ డిఫాల్ట్ స్కీమ్లో ఏంటంటే మనకు ఇది కూడా ఎన్పిఎస్ లేకుంటే యూపీఎస్ రెండిట్లను మేనేజ్ చేసేది పిఎఫ్ఆర్డిఏ అని, అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. ఏంటంటే దీన్ని కూడా యూపీఎస్కైనా ఎన్పిఎస్కైనా ప్రాన్ నెంబర్ ఉంటుంది. కాబట్టి ఇందులో మనం అమౌంట్ యూపీఎస్లో ఇచ్చినప్పుడు ఇందులో కొన్ని డిఫాల్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే LC25 అంటే లైఫ్ సైకిల్ 25, అంటే అతను ఈక్విటీకి ఎక్స్పోజర్ అనేది 25% ఉంటుంది. మిగతాది ఏంటంటే గవర్నమెంట్ బాండ్స్కు లేకుంటే కార్పొరేట్ బాండ్స్కి అనేది ఉంటుంది అలొకేషన్. అండ్ మోడరేట్ ఉంటుంది. అంటే LC50 అంటే ఈక్విటీకి 50%, రిమైనింగ్ 50% అనేది గవర్నమెంట్ బాండ్స్కు కార్పొరేట్ బాండ్స్ కానీ ఇస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఇందులో మనకు అగ్రెసివ్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అనేది లేదు ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఏంటంటే ఇది లాంగ్ రన్లో మనకు వెల్త్ అనేది మనం ఎక్కువ కార్పస్ జనరేట్ చేయడం కొంత కష్టం అవుతుంది. ఎందుకంటే రిస్కీ చేస్తలేదు కాబట్టి మనం కన్సర్వేటివ్ వెళ్తున్నాం కాబట్టి దానివల్ల మనకి కార్పస్ తక్కువ జమ అవుతుంది. అండ్ యూపీఎస్ రెగ్యులేషన్స్. యూపీఎస్లో మనము ప్రతి మంత్ మనము ఎన్పిఎస్లో అయితే మాత్రం ఎంప్లాయీ 10%, ఎంప్లాయర్ 14% మనం ఎన్పిఎస్ కంట్రిబ్యూట్ చేస్తాం. అదేవిధంగా యూపీఎస్లో ఏంటంటే ఇందులో ఎంప్లాయీ 10% నార్మల్ రెండింటిలో కామన్, కానీ ఎంప్లాయర్ మాత్రం 18% ఇస్తాడు, 18.5% ఇస్తాడు. ఆ 18.5%లో ఒకటేమో యూపీఎస్ కార్పస్, అంటే సేమ్ ఎన్పిఎస్ లాగా యూపీఎస్ కార్పస్కి వెళ్తుంది. అండ్ 8.5% అనేది పూల్డ్ కార్పస్. ఇది ఏంటంటే కంప్లీట్గా ఇది బెనిఫిట్ అన్నట్టు. అంటే ఇది ఎక్స్ట్రా 8.5% అంటే దీంతో తోలుచుకుంటే ఇది 4.5% అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఇదేంటంటే పూల్డ్ కార్పస్ జమ అయ్యి మనకు ఫ్యూచర్లో మనకు పెన్షన్ కోసం కానీ లేకుంటే లంసమ్ కోసం కానీ అవసరం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఏంటంటే డ్యూయల్ బెనిఫిట్ అన్నట్టు. అసలు డీటెయిల్స్ ఇందులో ఏంటంటే మనము ఇందులో జమ అయింది కూడా సేమ్ ఎన్పిఎస్ లాగానే ఇది కూడా కార్పస్ జమ అవుతుంది. కానీ ఎప్పుడైతే తీసుకున్నప్పుడు దానికి వాళ్ళకంటూ కొన్ని క్యాలిక్యులేషన్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం దీనికి వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో పార్షియల్ విత్డ్రావల్ ఫెసిలిటీ ఉంటుంది. ఎన్పిఎస్ లాగానే పార్షియల్ విత్డ్రావల్ ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఎమర్జెన్సీ కండిషన్లో ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ లేకుంటే ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ లేకుంటే డిపెండెన్స్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ లేకుంటే డిపెండెన్స్ చైల్డ్ కానీ లేకుంటే సొంతంగా కానీ ఏమైనా స్టడీ చేయాలనుకుంటే మాత్రం అందులో మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ డబ్బులు. అండ్ ఎన్పిఎస్ అసలు యూపీఎస్ ఎవరికి అవసరం అసలు యాక్చువల్గా ఏంటంటే యూపీఎస్ అనేది ఇది డిఫాల్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి అప్లికబుల్ అవుతుంది. ఇదేంటంటే ఎవరైతే ఇందులో జాయిన్ అయ్యి జాబ్ షిఫ్ట్ గారో అంటే కంటిన్యూస్ అందులో ఉంటారో వాళ్ళకి ఇది మంచిది సిస్టమ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి అతను జాయిన్ అయిన తర్వాత వేరే ప్రైవేట్ కంపెనీ షిఫ్ట్ అయినప్పుడు మాత్రం ఇందులో జమ అయిన కార్పస్ మాత్రము ఎన్పిఎస్ లాగా మనం దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేము. ఎందుకంటే ఇది డిఫాల్ట్ సిస్టము ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కే ఉంది. కాబట్టి ఇది మనం వేరే జాబ్ షిఫ్ట్ అయినప్పుడు మాత్రం అందులో మనం మనం క్యారీ ఫార్వర్డ్ అని చేయడానికి రాదు ఫ్రెండ్స్. అండ్ ఎన్పిఎస్ ఏంటంటే మనం ఒకసారి జాయిన్ అయిన తర్వాత మనం ప్రైవేట్ జాబ్కి షిఫ్ట్ అయినా మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అసలు అడ్వాంటేజెస్, మనం ఎప్పుడైనా సరే మనం జాబ్ చేస్తున్నప్పుడు మనము సర్వీస్లో జాయిన్ అయినప్పుడు మనము ప్రతి మంత్ పెన్షన్ ఫండ్కు మనము పిఎఫ్ కానీ లేకుంటే యూపీఎస్ కానీ వెళ్తుంటుంది.
వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనము సర్వీస్ చేస్తున్నంత కాలము ప్రతి మంత్ జమ అవుతుంది. జమ అయిన తర్వాత మనం రిటైర్మెంట్ అయినప్పుడు మనం యూపీఎస్లో పెట్టిన అమౌంట్ అనేది కార్పస్ జమ అయినప్పుడు రిటైర్మెంట్ అయినప్పుడు ఏంటంటే మనకు లంసమ్ ఎంత ఇవ్వాలి, పెన్షన్ ఎంత ఇవ్వాలి అనేది మనం ఎగ్జాక్ట్గా అనేది మనం వాళ్ళు కొన్ని క్యాలిక్యులేషన్ చేశారు. ఆ క్యాలిక్యులేషన్ చెప్పారు ఫ్రెండ్స్. మనకు లంసమ్ అనేది ఎట్లుంటుందంటే 1/10. ఈ లంసమ్ కూడా ఏంటంటే ఒకవేళ లెస్ దెన్ 10 years ఉందనుకో వాళ్ళ సర్వీసు, వాళ్ళకు లంసమ్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఒకవేళ మోర్ దెన్ 10 years ఉంటే లంసమ్ వస్తుంది, పెన్షన్ వస్తుంది. కాబట్టి లెస్ దెన్ 10 years ఉంటే మాత్రం వాళ్ళకి లంసమ్ వచ్చే ఛాన్స్ వస్తుంది, కానీ పెన్షన్ మాత్రం రాదు. కాబట్టి ఒకవేళ మోర్ దెన్ 10 years ఉందనుకో వాళ్ళకు ఎంత ఉంటుంది లంసమ్ వచ్చేసి 1/10 ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ, అంటే అప్పుడున్న శాలరీలో బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ ఎల్ అంటే ఏంటి అంటే మనకు ఎవ్రీ 6 months ఒకటి కౌంట్ చేసిన పీరియడ్స్ అంటే సర్వీస్ పీరియడ్ మనం ఎన్ని సంవత్సరాలు ఉంటే ఇంటూ 2 years వచ్చినదే ఆ ఎల్ అనే ఫిగర్. అంటే ఎల్ అంటే ఏంటంటే మనకు ఎంత ఉంటే మనం ఎన్ని సంవత్సరాలు ఉంటుందో ఇంటూ 2 అది ఎల్. ఇందులో ఎల్ అలా మనం ఎన్ని సంవత్సరాలు అంటే అంత 2 వేస్తే మనకు 1/10 ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ మన సర్వీస్ ఇంటూ 2 years ఉంటుందో ఆ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్తో మళ్ళీ మనకు వచ్చేది లంసమ్ అమౌంట్. ఈ లంసమ్ అమౌంట్ అనేది మనకు డిపెండ్స్ ఏంటంటే ఒకవేళ లంసమ్ అమౌంట్ అనేది మనం ఎంత జమ అయిందో అందులో కార్పస్లో 60% అంటే ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే ఇది కండిషన్ అన్నట్టు. ఒకవేళ 60% కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు కూడా కొన్ని క్యాలిక్యులేషన్ చేసి 60% ట్రై చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి మనము లంసమ్ అనేది మనము ఎన్పిఎస్ లాగా మనకు ఎన్పిఎస్లో ఏమంటారంటే లంసము మనకు ఎన్పిఎస్ జమ అయిన కార్పస్ అనేది 60% ట్యాక్స్ ఫ్రీ డైరెక్ట్ తీసుకోవచ్చు, ఏమైనా ట్యాక్స్ ఫ్రీ. కాబట్టి ఇందులో మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంటే రిమైనింగ్ 40% అనేది మనం యాన్యుటీ తీసుకోవాలి. ఇదేంది కంప్లీట్గా మనం సెలెక్ట్ చేసుకున్న ప్రాసెస్, మనం సెలెక్ట్ చేసుకున్న సిస్టమ్ బట్టే ఉంటుంది. కానీ యూపీఎస్లో మాత్రం అక్కడ ఫార్ములా ప్రకారమే లంసమ్ వస్తుంది. అండ్ పెన్షన్ కూడా ఏంటంటే మనకు పెన్షన్ వచ్చేసి 1/2 ఆఫ్ బేసిక్ ఇంటూ క్యూ డివైడ్ బై 30. ఇక్కడ క్యూ అంటే ఏంటంటే మనకు నెంబర్ ఆఫ్ మంత్స్. మనకు నెంబర్ ఆఫ్ మంత్స్ ఎంత ఎక్కువ ఉంటే మనకు అంటే ఎంత సర్వీస్ ఎక్కువ ఉంటే మనకు అంత వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ క్యూ అనేది మ్యాక్సిమం వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 300. అంటే ఒకవేళ 300 అంటే ఏంటి, మనము సర్వీస్లో 25 years ఉంటే అతనికి సర్వీస్ వచ్చేసి 300 months ఉంటుంది. ఒకవేళ 25 years కంటే ఎక్కువ ఉంటే అది 25 years కంటే ఎక్కువ ఉంటే అది పెద్ద కౌంట్ కాదు. ఎందుకంటే అది ఒక బై 1 తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ క్యూ ఈక్వల్ 300 తీసుకున్నాం అనుకో, క్యూ ఈక్వల్ 300 తీసుకుంటే క్యూ బై 300 ఏమవుతుంది 1 అవుతుంది. అంటే 25 years ఉన్నా లేకుంటే 25 years కంటే ఎక్కువ ఉన్నా ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వచ్చేసి 1. అంటే అతనికి పెన్షన్ వస్తుందంటే 1/2 ఆఫ్ బేసిక్. ఇది మ్యాక్సిమం వస్తుంది పెన్షన్. ఇదేంటంటే ఒకవేళ అతనికి ఇది చేసిన తర్వాత కూడా అతనికి పెన్షన్ 10,000 కంటే తక్కువ ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది అతనికి 10,000 అనేది మినిమం పెన్షన్ వస్తుంది. అందుకోసం ఇది డిఫైన్డ్ బెనిఫిట్. అంటే అతనికి పక్కా వచ్చే ఒకవేళ అతని సర్వీస్ మోర్ దెన్ 10 years చేసి ఉంటే అతనికి పెన్షన్ మాత్రం 10,000 కంటే ఎక్కువనే వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఒక మంచి బెనిఫిట్ స్కీమ్ ఫ్రెండ్స్. అండ్ లెస్ దెన్ 10 years మాత్రం అతనికి ఏమీ రాదు. కాబట్టి ఇది యూపీఎస్ స్కీమ్ అనేది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే మంచిగా అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అతను ఎక్కడ షిఫ్ట్ కాకుండా ఒకవేళ షిఫ్ట్ అయితే మాత్రం అది వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే సేమ్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మంచిగా ఉంటుంది. ప్లస్ ఇందులో వచ్చే పెన్షన్ అనేది ఒకవేళ అతను హస్బెండ్ జాబ్ చేస్తే అతనికి యాజ్ పర్ క్యాలిక్యులేషన్ ప్రకారం పెన్షన్ వస్తుంది. ఒకవేళ అతను చనిపోయిన తర్వాత అతనికి వచ్చే పెన్షన్లో 60% అనేది వాళ్ళ వైఫ్కి వస్తుంది, అంటే వాళ్ళ భార్యకు వస్తుంది. ఒకవేళ ఆమె చనిపోయిన తర్వాత ఇంకా పెన్షన్ రాదు, అక్కడనే కట్ అయిపోతుంది. కాబట్టి ఇది ఇందులో ఏంటంటే ఓన్లీ ఒకరికి మాత్రమే ఒకరికి మాత్రమే వస్తుంది. కానీ ఎన్పిఎస్లో మాత్రం ఏంటంటే ఎన్పిఎస్లో మన యాజ్ పర్ మన యాన్యుటీ ప్రకారం అంటే 40%లో మనం ఎంత పెన్షన్ కొన్నామో ఆ పెన్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే సపోజ్ మనకు రిటైర్మెంట్ ఎంత మనం చనిపోయిన తర్వాత మనకు డబ్బులు బ్యాక్ రావాలనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే యాన్యుటీ రేట్స్ని బట్టి. కాబట్టి ఇందులో మనం పెన్షన్ కూడా అనేది కొంచెం లాంగ్ రన్లో కొద్దిగా మనకు అంత బెనిఫిషియల్ కాకపోతుంది ఫ్రెండ్స్. అండ్ ఏంటంటే కొంచెం ఇందులో ఏంటంటే ఒకవేళ లెస్ శాలరీ ఉంటే మాత్రం యూపీఎస్ అనేది మంచిది. ఒకవేళ శాలరీ చాలా ఎక్కువ ఉందంటే మాత్రం మనం ఎన్పిఎస్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. అడ్వాంటేజ్ ఏంటంటే మనకు పెన్షన్ కానీ లేకుంటే లంసమ్ కానీ మన చేతిలో ఏముండదు. కాబట్టి ఇది ఒక డిసడ్వాంటేజ్ ఫ్రెండ్స్. అండ్ ఏంటంటే ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఇందులో ఏంటంటే యూపీఎస్లో మనకు ట్యాక్స్ ఇంప్లికేషన్స్ కూడా ఏం చెప్పలేదు. కానీ అదే మనము ఎన్పిఎస్లో మాత్రము ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ అనేది యాజ్ పర్ న్యూ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం
ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ అనేది ట్యాక్స్ ఎగ్జామ్డ్ అవుతుంది. కాబట్టి మనకి ఏంటంటే మనకు శాలరీ వచ్చినప్పుడు టీడీఎస్ కట్ అవుతుంది కదా, ఆ టీడీఎస్ కూడా తక్కువ కట్ అవుతుంది ఎన్పిఎస్లో, కానీ యూపీఎస్లో మాత్రం అట్లాంటి ప్రొవిజన్ లేదు. కాబట్టి ఇది ఒక డిసడ్వాంటేజ్. అండ్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మనకు యూపీఎస్లో మనకు ఎవరైతే రెగ్యులర్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకు యూపీఎస్ బెస్ట్. లేదు నా కెరీర్ ఓరియంటెడ్, నేను మధ్యలో ప్రైవేట్ కూడా జాబ్ చేయడానికి ట్రై చేస్తుంటా, ప్రైవేట్ జాబ్ షిఫ్ట్ అవుతుంటా అంటే మాత్రము యూపీఎస్ అనేది అంత బెనిఫిట్ కాదు ఫ్రెండ్స్. కాబట్టి లాంగ్ రన్లో మనం లాంగ్ రన్లో మనం మంచి కార్బో జనరేట్ చేసుకోవాలి, మంచిగా మనకు హై పెన్షన్ రావాలంటే మాత్రం ఎన్పిఎస్ అనేది బెస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఐ థింక్ నేను ఆల్మోస్ట్ లైక్ అన్ని కాన్సెప్ట్ మంచి ఎక్స్ప్లెనేషన్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగా చూసి లైక్ చేయండి అండ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి వారం ఇట్లాంటి ఒక అంటే ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్, అంటే కంప్లీట్గా ఫైనాన్షియల్ అవేర్నెస్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.